వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రశాంత వాతావరణంలో బక్రీద్ జరుపుకున్న ముస్లిం సోదరులు. మసీదుల వద్ద శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రజాప్రతినిధులు. తెలంగాణ ఉద్యమకారుల సేవలు మరువలేనివి. సిద్దిపేటలో ఉద్యమకారుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల ఘనంగా జరుపుకున్న బోనాల పండుగ. కంటోన్మెంట్ అన్నానగర్లో అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ రేవంత్ రెడ్డి. ప్లాస్టిక్ మహమ్మారిపై అవగాహన సదస్సు నిర్వహించిన డాక్టర్లు. సిద్దిపేట శిశురక్షణ ఆసుపత్రిలో జూట్ బ్యాగులు పంపిణీ చేసిన హాస్పిటల్ నిర్వాహకులు. ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తాడూరి బాలాగౌడ్ ఫంక్షన్ లో 1969 నుండి 2019 సమరస్ఫూర్తికి స్వర్ణోత్సవం కార్యక్రమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ పోరాటం, ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీలు రఘోత్వం రెడ్డి, ఫారూక్ హుసేన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. నిజానికి తెలంగాణ ఉద్యమం చాలా గొప్ప పోరాటం. స్వాతంత్ర పోరాటానికి ఎంత గొప్ప త్యాగ నిరితి ఉన్నదో, ఎంత పోరాట స్ఫూర్తి ఉన్నదో, తెలంగాణ ఉద్యమంలో కూడా అంత త్యాగ నిరితి, పోరాట స్ఫూర్తి, అంత చరిత్ర ఉన్నది. ఎందుకంటే ఇది ఒక రోజుతో అయిన ఉద్యమం కాదు. 1919లో ఆనాడు నిజాం కాలంలోనే ముల్కీ గోబ్యాక్ ఉద్యమం వచ్చింది. 1919, 2019 100 ఏళ్ల చరిత్ర. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉద్యమం తెలంగాణ ఉద్యమం. అంటే ఆనాడు ముల్కీ గోబ్యాక్ 1919లో ప్రారంభమై 1956లో ఏపీని గైర్ మిల్కీ గోబ్యాక్తో ప్రారంభమైన ఉద్యమం 1956లో ఈ తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేస్తుంటే అప్పుడు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి తెలంగాణను సొంత రాష్ట్రంగానే ఉండాలి, ఆంధ్రాలో కలపద్దని పోరాడినాం. 69 ఉద్యమం గురించి నేను మీకు చెప్పేవాడిని కాదు, మీ దగ్గరే మేము నేర్చుకున్నాం. 369 మంది ప్రాణాలు కోల్పోయి వేలాది మంది జైళ్లల్లో పడి ఆ రోజు టీపీఎస్ను అద్భుతంగా గెలిపించిన స్ఫూర్తి ఈ తెలంగాణ గడ్డది, తెలంగాణ జాతి. ఆ తర్వాత మరి జయశంకర్ లాంటి పెద్దలు నీరు గారిపోకుండా ఎన్నటికైనా కేసీఆర్ లాంటి నాయకుడు ఒకరు రాలేకపోతారా అని చెప్పి వారు ఎంతో జాగ్రత్తగా 69 నుంచి మళ్ళీ 2001లో కేసీఆర్ గారు వచ్చేదాకా కూడా భద్రంగా ఉద్యమ భావజాలాన్ని ముందుకు తీసుకుపోతూ, పుస్తకాలు రాస్తూ, జరుగుతున్న అన్యాయాలన్నీ కూడా ఒక రికార్డులో భద్రపరుస్తూ కేసీఆర్ లాంటి నాయకుడి కోసం ఎదురు చూశారు. ఎప్పుడైతే కేసీఆర్ గారు వచ్చిండ్రో జయశంకర్ గారు మరి కేసీఆర్ గారితో కలిసి ఈ ఉద్యమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోయారు. నిజంగా చెప్పాలంటే జయశంకర్ గారి గొప్ప స్ఫూర్తి ఫస్ట్ ఎస్ఆర్సి, ఫస్ట్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీకి తెలంగాణ ఎందుకు సొంత రాష్ట్రంగా ఉండాలో రాసిచ్చినటువంటి వ్యక్తి జయశంకర్ గారు. ఆ రోజు ఎస్ఆర్సీకి ఇచ్చిండు. మళ్ళీ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ ఏర్పాటు చేయాలా వద్దా అని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వేస్తే కేసీఆర్ నేతృత్వంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి కూడా రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తి ఆచార్య జయశంకర్ గారు. నిజంగా ఎంత అదృష్టవంతుడు, ఎంత గొప్ప పోరాట స్ఫూర్తి. ఆనాడు ఎస్ఆర్సీకి ఇచ్చి తెలంగాణ ఏర్పడడానికి వచ్చిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి కూడా అన్ని వివరాలను తను గొప్పగా రాసి కేసీఆర్ గారి నేతృత్వంలో ఆ రోజు అందించినటువంటి స్ఫూర్తి. నిజంగా మేము ఇందాక దేశపతి అని అన్నాడు, అసెంబ్లీలో మాట్లాడినామని. మేము మాట్లాడగలిగినామంటే కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తి, జయశంకర్ లాంటి వారి యొక్క సిద్ధాంత స్ఫూర్తితోని మేము మాట్లాడగలిగినాం తప్ప లేకపోతే లేదు. మాకేం తెలుసు, ఓరమాలు తెలియని వాళ్ళకి కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తి, జయశంకర్ గారి సిద్ధాంత స్ఫూర్తి మమ్మల్ని ముందుకు నడిపింది. నిజంగా అట్లా గొప్ప ఉద్యమం. నిజానికి తెలంగాణ ఉద్యమానికి ప్రపంచ ఉద్యమాలలో తెలంగాణ ఉద్యమం ఒక గొప్ప అరుదైనటువంటి ఉద్యమం. ప్రపంచవ్యాప్తంగా చాలా ఉద్యమాలు జరిగినాయి, చాలా విఫలమైపోయినాయి, కొన్ని సక్సెస్ అయినాయి. కానీ 100 ఏళ్ల చరిత్ర కలిగి సుదీర్ఘ పోరాట స్ఫూర్తితోని, ఎన్నో ప్రాణ త్యాగాలతోని, ఎన్నో పదవీ త్యాగాలతోని, ఎంతో మంది జైళ్లల్లో పడి ఎన్ని లక్షల కోట్ల మంది పోరాట ఫలితం, కేసీఆర్ గారి త్యాగం ఫలితం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఇలాంటి గొప్ప రాష్ట్రం, మన ఇంత గొప్ప చరిత్ర ఇవాళ తెలంగాణ ఉద్యమానికి ఉన్నది.
నిజానికి అందుకే మాకు అనిపించింది మీలాంటి వాళ్ళని కనీసం ఒక్కసారి గౌరవించుకుంటే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ జయశంకర్ గారు ఎంత గొప్ప మనిషి అంటే ఆయన జీవితం అంతా కూడా తెలంగాణకి అంకితం చేసినటువంటి వ్యక్తి. ఆయన మొత్తం జీవితం. ఇలా కేసీఆర్ గారు కూడా జయశంకర్ గారు అంటే ఎంతో గౌరవం. ఆనాడు డిసెంబర్ 9, 2009 నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనను ఢిల్లీకి రాసి పంపింది కూడా జయశంకర్ సార్. చిదంబరం గారు ఏం మాట్లాడిండో ఆ ప్రకటనను మాకు ఇది చదివితేనే ఆమోదయోగ్యము అని కేసీఆర్ గారితో చర్చించి ఢిల్లీకి రాసి పంపింది కూడా జయశంకర్ సార్. జయశంకర్ సార్ ఏం రాసిండో గదే చిదంబరం నోట ఢిల్లీ నుంచి ఆ రోజు ప్రకటన రూపంలో వచ్చింది. శ్రీధర్ బేవరా రచించిన మూమెంట్ ఆఫ్ సిగ్నల్ అనే పుస్తకం అంతర్జాతీయంగా ప్రజాదరణ పొందింది. ఈ సందర్భంగా విజయోత్సవ సమావేశం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే క్రాంతి తదితరులు పాల్గొని ప్రసంగించారు. అంతేకాకుండా ఈ రోజు శ్రీధర్ బేవరా మరియు తెలంగాణ జర్నలిస్ట్ ఉద్యమ నేత సయ్యద్ ఇస్మాయిల్ ఇద్దరి పుట్టినరోజు ఒకే రోజు కావడంతో ఇరువురికి జర్నలిస్ట్ సోదరులు శుభాకాంక్షలు తెలిపారు. పెద్దలు మాతృమూర్తి సంపాదకులు కె. శ్రీనివాస్ గారు, బీసీ కమిషన్ చైర్మన్, అలాగే హైదరాబాద్ ఎగ్జిబిషన్ అధ్యక్షులు గౌరశంకర్ గారు, కార్యదర్శి చంద్రమోహన్ గారు, ఇలాంటి పుస్తక రచయిత శ్రీధర్ ప్రధాన గారు, జర్నలిస్ట్ ఎమ్మెల్యే జీవితంచే కోశాధికారి మార్గేశారు ఒకప్పుడు సీఎంఓలో కీలకమైన సమాచార బాధ్యత నిర్వహించిన ఆయన కూడా పెద్ద చరిత్ర నాగేశ్వరరావు గారు వ్యక్తులు. ఇది ఇట్లాంటి ఒక పుస్తకం ఆవిష్కరణలో పాల్గొనడం కొట్టబడుతుంది. ఎందుకంటే చిన్నప్పుడే ఇక్కడ ఉన్న వాతావరణం తెలంగాణ, కరీంనగర్ జిల్లా, గోదావరి వీటన్నిటి వల్ల మేము బాగుపడడం చెడిపోవడం ఏదో జరిగింది. దానివల్ల కెరీరిజం అనే దానికి వ్యతిరేకమైన కెరీర్ అంటేనే కెరీరిజం అంటే విస్తృతాత్మకంలో కాకుండా నాకు తెలిసినట్టు ఏంటంటే మన కోసం మనం పనిచేయడం అనేది తప్పు, మన కోసం మనం నిలబడడం అనేది తప్పు, మన కోసం మనం ఆలోచించడం తప్పు అనే వాతావరణం చెప్తుంది. దాన్ని ఇంటర్ప్రిట్ తెలియదు. ఈ 80% కనీసం 30% మందికి రోజుకి 2 పూట్ల భోజనం లేదు ఇప్పటికి. సో పేదవాడు అనే టైటిల్ నేను తీసుకోను, ఎందుకంటే నేను చాలా మందిలో ఒకటే, నేను ఒక్కడే కాదు. సో అది పెద్ద బిరుదేం కాదు. మీ ఈచ్ వన్ ఆఫ్ యూ మీ యొక్క లైఫ్లో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక బాధను మీరు అనుభవించే ఉంటారు. ఆ అనుభవించేటటువంటి బాధ ద్వారా మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మీద మీరు గట్టిగా నిలబడి ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తే 10 ప్రయత్నాల్లో ఒక ప్రయత్నం విజయం సాధిస్తే ఆ ఆనందం మనం వ్యక్తపరచలేం, అది మనకు తెలుసు. ముస్లింల పవిత్రమైన బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సరిత శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సోదరభావం, మానవ సేవ బక్రీద్ పండుగకు ఇచ్చే సందేశాలని ఆమె పేర్కొన్నారు. దేశంలో విదేశాల్లో ఉన్న ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతికి దర్పణం పట్టే ఈ విలువలకు కట్టుబడి ఉందాం అని జెడ్పీ చైర్పర్సన్ సరిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగర్, దొడ్డి వెంకట్రాములు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. आपको जितना भी सहकार हमारे गवर्नमेंट से होगा आपको देने को हम तैयार हैं। हमेशा आपका साथ हमको चाहिए, मिलके जाएंगे सब। పెద్దపల్లి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి నివాసంలో జిల్లా అధ్యక్షులు కాశీపేట లింగయ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని బీజేపీ పార్టీ కైవసం చేసుకోబోతున్నామని మరియు మాజీ ఎంపీ వివేక్ బీజేపీ పార్టీలో చేరిన
వచ్చినందుకు ఆనందిస్తున్నామని వారు తెలిపారు. సోమారపు సత్యనారాయణ మా పార్టీలోకి వచ్చినందుకు మా పార్టీ బలోపేతం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వం పాలన ఎలా ఉందో ప్రజలు గమనించాలని కేసీఆర్, కేటీఆర్ బూటకపు మాటలు మానుకోవాలని త్వరలోనే టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రాజకీయ పరిణామాలన్నీ దేశంలో మీరు ఇవాళ స్పీడ్గా మారుతా ఉంది. అన్ని మండలాల్లో కార్యకర్తలందరూ కూడా సభ్యత్వంలో విస్తార యోజనలో భాగంగా అందరూ కూడా నిమగ్నమై పనిచేస్తున్నారు. అయితే మనం అనుకున్న లక్ష్యాన్ని 50,000 అనుకున్నాం జిల్లాది, అది సగానికే చేరినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. దానికోసం గాను మన యొక్క రాష్ట్ర పార్టీ ఈ సభ్యత్వం యొక్క తేదీలను ఒక 10 రోజులు ముందుకు జరపడం జరిగింది. ఆ మిగతా సభ్యత్వం కూడా ఇంక 25,000 సభ్యత్వం ఈ 10 రోజులలోపు అందరూ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పాల్గొని ఆ సభ్యత్వాన్ని పూర్తి చేయాలని, అదేవిధంగా దేశంలో జరిగే పరిస్థితులు చేరుతున్న సందర్భాన్ని పెద్దలు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రామకృష్ణారెడ్డి గారిని రాష్ట్ర రాజకీయాలు, పార్టీలో చేరే విషయాలను పాత్రికేయ మిత్రులు తెలియజేయవలసింది కోరుతున్నాను. సిద్దిపేట పట్టణంలో హనుమాన్ నగర్ 8వ వార్డులో పలు సమస్యలపైన కౌన్సిలర్ కు వివరించగా పట్టించుకోకపోవడంతో ప్రజలు నిలదీశారు. వార్డుల్లో రోడ్డు, మురికి కాలువల సమస్యలపైన పలుమార్లు కౌన్సిలర్ దృష్టికి తీసుకువెళ్లారు. అయినా పట్టించుకోకపోవడంతో వార్డు సభ్యులు ఆగ్రహం చెంది కౌన్సిలర్ ని గట్టిగా నిలదీశారు. వర్షం పడితే చాలు రోడ్లు బురదమయంగా మారిపోతాయి. స్కూల్కు వెళ్లే పిల్లలకు, ఆ దారి గుండా వెళ్లే వృద్ధులకు, వాహనదారులకు నరకంగా మారింది. ఇప్పటికైనా స్పందించి వెంటనే రోడ్డు మార్పులు చేయాలని కోరుతున్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లె పట్టణం ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ వాలంటీర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. బనగానపల్లె మండలంలోని వివిధ గ్రామాల నుండి గ్రామ వాలంటీర్ ఎన్నికైన వారు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, అధిక సంఖ్యలో వాలంటీర్స్ పాల్గొన్నారు. గత 6 రోజులుగా గ్రామ వాలంటీర్లకు జరుగుతున్న శిక్షణా కార్యక్రమము ఈరోజు ముగిసిందండి. చాలా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మొత్తం మండలంలో 598 మంది గ్రామ వాలంటీర్లను ఎంపిక చేయడం జరిగింది. వారందరికీ ఈరోజు శిక్షణ విజయవంతంగా పూర్తయింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో కేంద్రం కానీ రాష్ట్రం కానివ్వండి, ఆ పథకాల గురించి వారికి కేటాయించిన 50 కుటుంబాలకి అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల యొక్క ఫలాలను ప్రజల వాకిట్లోకి తీసుకువెళ్లాలన్నది మన ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఆ ఆదేశాలకు అనుగుణంగా వీళ్ళకి 6 రోజుల శిక్షణ పూర్తి చేశాము. అభ్యర్థనపై తమ సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా శిశురక్షణ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ మహమ్మారిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జూట్ బ్యాగుల పంపిణీ కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజా నర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక వార్డు కౌన్సిలర్ చిప్పా ప్రభాకర్, దీప్తి నాగరాజులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శిశురక్షణ ఆసుపత్రి డాక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం, జూట్ బ్యాగ్లను వాడదాం, పాత రోజులు తిరిగి తెద్దాం అనే నినాదంతో ముందుకు పోదామని అన్నారు. చైర్మన్ మాట్లాడుతూ మన చిన్నతనంలో మన తల్లులు, తండ్రులు బట్టతో కుట్టిన సంచులు వాడేవారని, ఎక్కడికి వెళ్ళినా ఆ బట్ట సంచిలోనే కూరగాయలు, కిరాణా సరుకులు తెచ్చుకునేవారని గుర్తు చేశారు. శిశురక్ష హాస్పిటల్ వారి సౌజన్యంతో ప్లాస్టిక్ నిషేధిద్దాం, జూట్ బ్యాగులను వాడదాం అనే ఒక సంకల్పంతో నాడు మా మహేష్ డాక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా కూడా చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వార్డు కౌన్సిలర్ చిప్ప ప్రభాకర్ గారు, దీప్తి నాగరాజు గారు, మా శిశురక్ష డైరెక్టర్ మహేష్ రెడ్డి గారికి, అదేవిధంగా పత్రికా విలేకరులకు, మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం. ఇదివరకు డాక్టర్ గారు చెప్పిళ్ళు, కానీ ఇలాంటి జరిగేదంతా కూడా పర్యావరణాన్ని కాపాడడంలో ప్రజల సహకారం ముఖ్యం. మేము ఎంత చెప్పినా, ఏం చేసినా, డాక్టర్ గారు చెప్పినా, హరీష్ అన్న చెప్పినా, రాజనర్స్ చెప్పినా, దీప్తి చెప్పినా, కానీ ముఖ్యంగా మీరే దాన్ని కాపాడాలి. మేము రోజు చాలా గంటలు హరీష్ అన్న ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ జూట్ బ్యాగ్ వాడాలి, చెట్లు పెట్టాలి, చెత్త వేయద్దు, రోడ్డు మీద వేయద్దు, శుభ్రంగా ఉండాలి, నీళ్ళు బాల వికాస్ నీళ్ళు తాగాలి,
చాలా గంటల తరబడి స్పీచ్ ఇస్తూ ఉన్నాం. కానీ దయచేసి మీరు మమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఇదంతా మన ప్రాణాన్ని కాపాడుకోవడం మన చేతుల్లో మనమే ఉన్నాం కాబట్టి దాన్ని కాపాడడంలో మనమే ముందుండాలి. ప్రభుత్వం ఎన్ని చెప్పినా, నాయకులు ఎన్ని చెప్పినా మీరు ధైర్యంగా మనం ప్లాస్టిక్ వాడము అని ఒక నిర్ణయం తీసుకోవాలి. చాలా ఊళ్ళ నుంచి మీరు మా అక్క జిల్లాలు అంతా ఇక్కడ ఉన్నారు. సిద్దిపేట వాళ్ళు కాక వేరే ఊరు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. మీ ఊరికి పోయిన తర్వాత మేము ప్లాస్టిక్ వాడము అని ఒక మంచి మహిళా గ్రూప్స్ వేయాలి. అన్ని గ్రూప్స్లో కూడా మీటింగ్ పెట్టుకొని ఆ గ్రూప్స్లో ఒక నిర్ణయం తీసుకోవాలి. మేము ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ అనేది వాడము, ప్లాస్టిక్ నిషేధిస్తాము, జూట్ బ్యాగ్లే వాడతాము. లేకపోతే జూట్ బ్యాగ్ ఒకవేళ డబ్బుతో కూడుకున్న వేలం అయితే బట్టతో కుట్టుకున్న పాత కాలంలో బట్టతో కుట్టుకున్న బ్యాగ్ కూడా ఇళ్ళలో మా తాతలు మా అమ్మలు కూడా అప్పుడు బట్టతో కుట్టే బ్యాగులో కూరగాయలు కావచ్చు, మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు దాంట్లో తెచ్చేవాళ్ళు. ఇవన్నీ కూడా మర్చిపోయినాం. మనం మర్చిపోయి ప్లాస్టిక్ తర వెళ్ళిపోతాం వల్ల రానున్న కాలంలో ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు చాలా మున్ముందు ఇంకా ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతూ ఉన్నాం. ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి. ప్రజలు చైతన్యవంతమైనప్పుడే ఏది కానీ సాధ్యమవుతుంది. సిద్దిపేట 10 సంవత్సరాల క్రితం ఎక్కడ చూసినా చెత్త, చెదారం, కుండీలు అన్నీ ఉండేవి. కానీ మీ అందరి సహకారం, ఇక్కడ ప్రజల సహకారం, గౌరవ మంత్రి హరీష్ రావు గారు చేసినటువంటి స్ఫూర్తి, ఎందుకంటే ప్రతి విషయంలో కూడా రోజు ఉదయం పట్టించుకొని చేసేటప్పుడు ఈనాడు సిద్దిపేట ఒక క్లీన్ సిద్దిపేటగా, అంటే చెత్త లేని సిద్దిపేటగా చేయడంలో కూడా ప్రజల సహకారంతో పాటు మా నాయకులంతా కూడా నిరంతరం పనిచేయడం వల్ల మా డాక్టర్స్ కూడా మా సిద్దిపేట సుమారు 110-20 మంది డాక్టర్స్ ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా సహకరిస్తూ ఉన్నారు మున్సిపాలిటీ. ఎందుకంటే చెత్త సేకరణలో కావచ్చు, పర్యావరణాన్ని కాపాడడం కావచ్చు, ఇలా ఒక అడుగు ముందుకేసి మా మహేష్ డాక్టర్ సిద్దిపేట నిజంగా కూడా స్ఫూర్తి ఇవ్వాలి. సిద్దిపేటకు ఒక స్ఫూర్తిగా శిశురక్ష హాస్పిటల్ నిజంగా నిలుస్తుందని కూడా భావిస్తాము. ఎందుకంటే ఒక ధైర్యం చేసి ఈనాడు డబ్బు ముఖ్యం కాదు, ప్రజల ఆరోగ్యం ముఖ్యం. డబ్బు సంపాదిస్తారు, రోజు కూడా మహేష్ డాక్టర్ అనుకుంటే రోజు 1 లక్ష రూపాయలు సంపాదించారు. కానీ ధైర్యం కూడా ఉండాలి ఖర్చు పెట్టడానికి. ప్రజలకు సేవ చేసే ఒక మనస్తత్వం కూడా ఉండాలి, ఒక అలవాటు కూడా రావాలి. అందుకే మన మహేష్ అన్న కూడా మంచి ఒక చొరవ చూపి ఈనాడు సిద్దిపేట ఏదైతే చెత్తలేని సిద్దిపేట ఉందో, అరస సిద్దిపేట ఉందో, ప్లాస్టిక్ నివారణ అంటే ప్లాస్టిక్ నిషేధం చేద్దాం, ప్లాస్టిక్ లేని సిద్దిపేటను చేద్దామని ఈనాడు మహేష్ డాక్టర్ గారు ముందుకొచ్చి నిజంగా కూడా వాళ్ళు ప్రజలకు అందించినందుకు వారికి శిరస్సు వచ్చి నిజంగా కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇలా రానున్న కాలంలో వాళ్ళ ఐఎంఏ మీటింగ్ కూడా పోతానేను, పోయి అందరు డాక్టర్లను కూడా కన్విన్స్ చేస్తా. దయచేసి అందరూ కూడా సహకరించిన డాక్టర్లందరూ ప్రజలకు ఆరోగ్యాలతో మనం వాళ్ళకు మంచి సేవ చేద్దాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన దేశం కానీ, మన రాష్ట్రం కానీ, మన సిద్దిపేట కానీ ఆరోగ్య సిద్దిపేటగా ఉంటేనే, ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామంలో 6 ఇళ్లలో దొంగతనం జరిగింది. దాదాపు 1/2 తులం బంగారం, 11 తులాల వెండి, 35,000 నగదు, 3 ఉంగరాలు దొంగలు ఎత్తుకు వెళ్లారు. వీరిలో ఒక దొంగ దొరకడంతో పోలీసులకు అప్పగించారు గ్రామస్తులు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మా ఇంట్లో నిన్న రాత్రి దొంగలు పడ్డారు. 1/2 తులం బంగారు, 11 తులాల వెండి దొంగలించడం జరిగింది. అయితే ప్రొద్దున ఒక దొంగ దొరికాడు, వాడిని పోలీసులకు అప్పగించాము. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మా బంగారు, మా వెండి మాకు ఇప్పిస్తే ఎంతో మాకు సాయం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి పోలీసులకు ఇదే మా విన్నపం. కంటోన్మెంట్లోని అన్నానగర్లో రాష్ట్ర పండుగైన బోనాల జాతర వైభవంగా జరిగింది. వేలాది మంది మహిళలు రంగురంగులతో అలంకరించిన బోనాలను, ప్రమిదలను ఏర్పాటు చేసుకుని ఒగ్గుడోళ్ల చప్పుళ్లతో ఊరేగింపుగా బయలుదేరి శ్రీ రేణుకా ఎల్లమ్మ, శ్రీ అక్క మహాంకాళి, శ్రీ కామరతి వీరప్ప స్వామివార్లకు సాకలతో నైవేద్యం సమర్పించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. రాత్రి 10 గంటల దాకా భక్తులు ఆయా అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆయా దేవాలయాలకు నిర్వాహకులు వివిధ పూలతో, రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ బోనాల జాతర సందర్భంగా ప్రజాప్రతినిధుల సందడి నెలకొంది. పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సాయన్నతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. చిత్తూరు
జిల్లా కేవీపీపురం మండలం కోటమంగాపురంలో శ్రీ అల్లూరమ్మ దేవాలయంలో మహాకుంభాభిషేకం మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు శ్రీ అల్లూరమ్మ దేవతకు పొంగళ్లు నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం గ్రామంలో ఉన్న భక్తులు అగ్నిగుండంలో దిగుతూ అమ్మవారిని దర్శించుకున్నారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని తంగరదోన గ్రామంలో శ్రీ చింతలమూని నల్లారెడ్డి తాతల దశమి ఘనంగా జరిగింది. రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా కర్ణాటక నుండి కూడా భక్తులు వచ్చి వాళ్ల మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి వాహనం గుర్రంపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. దాయిబాగ్ ఆశీస్ నగర్లో శ్రీ హనుమాన్ బాలాజీ మందిరంలో 11వ వార్షిక బ్రహ్మోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు 11 గంటలకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకకు వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి జన్మదిన వేడుకలను కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. చైతన్యపురి వార్డ్ ఆఫీసులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈరోజు చైతన్యపురి జన్మదినానికి మా అన్న మంత్రి శ్రీనివాసరావు గారు, ఎలిమినా సుధీర్ రెడ్డి గారు, పుట్టం పురుషన ఎలిమినా ఇన్ఛార్జి వచ్చారు, ఆయన సామ ప్రభాకర్ రెడ్డి గారు, వెంకటేష్ యాదవ్ వార్డు నంబరు, ఏరియా కమిటీ నంబరు, టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అందరూ పెద్ద ఎత్తున వచ్చి 50వ జన్మదినానికి అందరూ అసలు చేసినందుకు చాలా సంతోషం. ఏంటంటే నేనే కాదు, ఎవ్వరు చేసుకున్నా కూడా ఈ విధంగా చేసుకోవాలని కోరుకునే వ్యక్తి నేను. ఎందుకంటే నా దెమ్మడి ఉండి వాళ్ళందరూ ఎప్పుడు పిలిచినా కూడా ఏ పనున్నా ఇట్లా ప్రాబ్లం ఉందంటే ఇమ్మీడియట్గా చేసే నాయకులు నా వెంబడి ఉన్నారు. ఆ బలమే నాకు, ఆ బలంతో నేను ఇలాగా లేకుంటే 85 కోట్ల వర్కులు చేసినంటే అందరితోటి నా ఒక్కంతోటి కాదు, అందరు కలిస్తేనే అవుతుంది. ఇటువంటిది చేసుకోవాలని కోరుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంత వాతావరణంలో బక్రీద్ జరుపుకున్న ముస్లిం సోదరులు, మసీదుల వద్ద శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రజాప్రతినిధులు. తెలంగాణ ఉద్యమకారుల సేవలు మరువలేనివి, సిద్దిపేటలో ఉద్యమకారుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు.
తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల ఘనంగా జరుపుకున్న బోనాల పండుగ. కంటోన్మెంట్ అన్నానగర్లో అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ రేవంత్ రెడ్డి. ప్లాస్టిక్ మహమ్మారిపై అవగాహన సదస్సు నిర్వహించిన డాక్టర్లు. సిద్దిపేట శిశురక్షణ ఆసుపత్రిలో జూట్ బ్యాగులు పంపిణీ చేసిన హాస్పిటల్ నిర్వాహకులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.